అందరికీ నమస్తే. చైతన్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో డ్రై సేమియా పాయసం ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఈ సేమియా పాయసం చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమియా పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పును కూడా వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు వేగిన తర్వాత కొద్దిగా ఎండు ద్రాక్షను కూడా వేసి మరొకసారి వేయించుకోవాలి. వీటన్నిటిని వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బాండిలో 1 గ్లాస్ వరకు సేమియాని వేసుకుంటున్నాను. ఈ సేమియాని నిదానంగా వేయించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు సేమియాని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించిన సేమియాని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో ఏ గ్లాస్తో సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని వేసి బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా వేయించుకున్న సేమియాని వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా అయిపోయింది కదా, సేమియా కూడా బాగా కుక్ అయింది. ఇందులో 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరిని తురిమి వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే 1/2 కప్పు షుగర్ని కూడా వేసి కలుపుకోవాలి. ఈ విధంగా సేమియానంతా మరొకసారి కలుపుకొని ఇప్పుడు సిమ్లో పెట్టి 2 నిమిషాల పాటు చేసుకోవాలి. ఇందులో కొద్దిగా యాలకుల పొడిని, ముందుగా వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షలను కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే డ్రై సేమియా పాయసము తయారైంది మనకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.